ఉత్తరాదిని వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వరదలతో జనం అల్లాడిపోతున్నారు. వరదల్లో చిక్కుకొని ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. కరెంటు లేక తిండి దొరక్క నానా ఇక్కట్లు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. బీహార్లో వరద పరిస్థితి విషమించింది. తూర్పు చంపారం జిల్లాలో పిడుగుపాటుకు 4 మహిళలు మరణించారు. వరదలు వర్షాల కారణంగా బీహార్లో ఇప్పటి వరకు 22 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు. 10 జిల్లాల్లో మొత్తం 17 లక్షల మంది జనజీవితం అస్తవ్యస్తమైంది. అనేక ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. ఢిల్లీలో చాలా చోట్ల 20 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉత్తరప్రదేశ్లో గంగానదితో పాటు ప్రధాన నదులన్నీ ప్రమాద స్థాయికి ఎగువన ప్రవహిస్తున్నాయి. ఉత్తరాఖండ్లోని అనేక జిల్లాలపై వరద ప్రభావం కొనసాగుతోంది. హిమాచల్ ప్రదేశ్ వాసులు వరద కష్టాలు ఎదుర్కొంటున్నారు. సోలం జిల్లాలో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. అటు రాజస్థాన్లోని ఉదయ్పూర్, అజ్మీర్ డివిజన్లలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పోట్రీ, హుర్దా పట్టణాల్లో 24 గంటల్లోనే 150 మిల్లీమీటర్ల రికార్డు వర్షపాతం నమోదైంది. అసోం అస్తవ్యస్తంగా మారింది. 2 లక్షల మందిపై వర్షాలు ప్రభావం చూపిస్తున్నాయి. లఖింపూర్ జిల్లాలో పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,50,000 హెక్టార్లలో పంట దెబ్బతింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో కురిసిన భారీ వర్షాలకు రోడ్లు జలమయమయ్యాయి. తూర్పు ఈశాన్య రాష్ట్రాల్లోనూ వర్షం, వరద బీభత్సం కొనసాగుతోంది.